హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మనం ఎక్కువ జాయింట్స్ లేకుండా పైపింగ్ ఎట్లా వేసుకోవాలి, ఎట్లా పీసెస్ కట్ చేసుకోవాలి, క్రాస్ పీస్లు అనేది చిన్న సింపుల్ టెక్నిక్ తో చూపిస్తా. సో చూడండి, మన దగ్గర ఒక 1/2 మీటర్ క్లాత్ అట్లా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే జాయింట్స్ అంటే మిడిల్ కి ఫోల్డ్ అయి ఉంది, జాయింట్ అయితే ఇటువైపు ఉంది. చూడండి, ఇట్లా డబల్ ఫోల్డ్ ఉన్న క్లాత్ తీసుకొని మనమైతే ఫస్ట్ ఇంటూ షేప్ లో వేసుకోవాలి. ఐ మీన్ సమోసా షేప్ లో వేసుకోండి. ఇక్కడ జాయింట్ ఉండాలి, ఇక్కడ టచ్ కావాలి, ఇక్కడ టచ్ కావాలి. ఇట్లా వేసినాక మళ్ళీ అటువైపున క్లాత్ ఇటు తీసుకురావాలి. సో ఇంతవరకు అయితే అర్థమైందా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడనైతే నా వైపు అయితే ఫోల్డింగ్ ఉంది, ఇది డబుల్ లేయర్. సో ఇప్పుడు దీన్ని సమోసా షేప్లో ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఆ మూల ఈ మూల టచ్ కావాలి, అంటే ఇట్లా ఎగ్జాక్ట్గా మనకి స్క్వేర్ షేప్ ఉన్న పీస్ రావాలి అన్నమాట. సో దాని తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తీసి ఇటేయండి. ఇట్లా వచ్చినాక మనం దీన్ని బాక్స్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మూల ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ క్లాత్ పట్టుకొని ఈడికి ఎగ్జాక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేయండి. సో అంతే, మన ఫోల్డింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక స్టిచ్ అనేది ఇట్లా వేసుకోవాలి, అది కూడా లూజ్ స్టిచ్. మనం తర్వాత అది ఇప్పేయాల్సి ఉంటుంది. ఇట్లా స్టిచ్ చేసుకున్నాక మనకైతే మనం ఇట్లా కట్ చేసుకుంటాం కదా, ఈ జాయింట్ అయితే విప్పదీసేయాలి. ఇక్కడ కటింగ్ అయిపోయినాక మనకి 1 ఇంచ్ తోని కట్ చేసుకుంటే మనకైతే పీసెస్ అయితే వితౌట్ జాయింటింగ్స్ అయితే రెడీ అయిపోతుంది. ఒక బ్లౌజ్కి సరిపోయినంత, నెక్కి అయితే ఏ జాయింట్స్ రాకుండానైతే సరిపోతుంది. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఎట్లనో చూపిస్తా. ఇది కూడా స్టిచ్ చేసి మీకు కట్ చేసి చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఇందాక ఫోల్డింగ్ చూపించిన కదా, ఇప్పుడు స్టిచ్ ఎట్లా వేసుకోవాలో చూడండి. మార్కింగ్ పెట్టుకున్నా కదా, అక్కడ నుంచి స్టిచ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. సో ఇది అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇక్కడ జాయింట్ అనేది మనం లేకుండా కట్టింగ్ అయితే చేసేసుకుందాం. ఫస్ట్ ఇది మనకు వేస్ట్ ఈ పీస్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసుకునే పీస్లన్నీ ఇంచ్ కట్ చేసుకుంటే, ఇంచ్ విడ్త్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం పైపింగ్ ఇన్విజిబుల్ వేస్తాం కదా లోపల వైపు. సో ఇట్లా మనకైతే ఇంత పెద్ద పీస్ అయితే వచ్చింది. చూసిండ్రా ఫ్రెండ్స్? సో దీంతో పైపింగ్ ఎట్లా వేసుకోవాలో మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఒకవేళ లేకపోతే కమెంట్ అయితే చేయండి, అది కూడా చూపిస్తా. పైపింగ్ మన థ్రెడ్ పైపింగ్ ఎట్లా వేసుకోవాలి దీన్ని యూజ్ చేసుకొని అనేసి. సో బాయ్ ఫ్రెండ్స్.